చెప్తాముడు. అలా ఇది కొన్ని వేరే దాంట్లో ఉన్నాయన్న, కాకపోతే కొంచెం ఆఫర్ వచ్చింది, కాకపోతే ఇంకా మొత్తం తెలియదని చెప్పేసి నేను కూడా ఇంకా అట్లేం లేదమ్మా. తీసుకోలేదు. ఇప్పుడు టు బీ హానెస్ట్ మీకు ఎక్కడైనా బేసిక్‌లో బేసిక్ పే చేసి ఓపెనింగ్స్ వచ్చినా ఎళ్ళిపోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ చెప్పాననుకో, నేను ఒక 1 అవర్ క్లాస్ చేస్తే మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేసినా 3 అవర్స్ ప్రాక్టీస్ చేయగలుగుతారు. మహా అయితే 4 అవర్స్ ప్రాక్టీస్ చేయగలుగుతారు. అంత మించి ప్రాక్టీస్ చేయలేరు. సో, నేను చెప్పిన అవును. దాని మీద మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు. లేదంటే మీరు ఇంకా తెలివైన వాళ్ళైతే గనక నేను చెప్పినటువంటి షాట్‌ని మల్టిపుల్ టైమ్స్, మల్టిపుల్ ఫుటేజెస్ మీద ప్రాక్టీస్ చేస్తారు. బట్ అవును. ఆఫీస్‌కెళ్లారనుకోండి, సో క్లాస్ అయితే యాజ్ యూజువల్ వినండి, ఇబ్బందేం లేదు. సో ఇంటూనే ఇది చేస్తూనే మీరు ఆఫీస్‌లో మల్టిపుల్ షాట్స్ ఉంటాయి, మల్టిపుల్ వర్క్స్ ఉంటాయి. మీరు చేస్తా ఉంటే అలవాటవుతా ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి న్యూక్ బాగా రావాలి, మనకి వర్క్ బాగా చేయాలంటే ఫస్ట్ మనం న్యూక్‌తో ఎక్కువ సేపు ఇంటరాక్ట్ అవ్వాలి. ఎవరైతే ఎక్కువ సేపు న్యూక్‌తో ఇంటరాక్ట్ అవుతారో, ఆ సిట్యుయేషన్ క్రియేట్ అవుతదో 100% వాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతారు. బట్ ఇప్పుడు నేనే ఉన్నానండి. సో నేను కూడా క్లాసెస్ నేర్చుకుంటూ ఉంటాను బయట. సో హీగో డెస్క్ దగ్గర వాళ్ళ దగ్గర. సో వాళ్ళు చెప్పిన క్లాస్‌ని మహా అయితే ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తాను? 1 అవరో, 2 అవర్సో ప్రాక్టీస్ చేస్తానన్నమాట అంతే. నాకు వర్క్ అంతా ఎక్కడొస్తది? ఎప్పుడైతే నేను ఆఫీస్‌కెళ్ళి ఆఫీస్‌లో వర్క్ చేస్తా ఉంటానో, అప్పుడు నాకు వర్క్ వస్తా ఉంటది. ఎక్కువ సేపు మనం టైమ్ స్పెండ్ చేస్తాం గదా! సో మీరు నిజంగా అవును. 8 అవర్స్ న్యూక్ మీద కూర్చొని చేస్తానంటే మీకు అవసరం లేదు. ఖచ్చితంగా జరగని పననమాట. ఎందుకంటే మనకు టైమ్స్ కుదరవు. ఆ అట్మాస్ఫియర్ ఉండదు. ఆ ఎన్విరాన్మెంట్ ఉండదు. కొంచెం ఇబ్బంది పడతాం మనం. మీకు తక్కువ సాలరీ వచ్చినా సరే, ఎస్పెషల్లీ కంపోజిటింగ్‌లో ఒకసారి మాట్లాడకండి. యాహ్! ఓకే. ఏదో చెప్తున్నాను, ఇందాక ఏం చెప్తున్నానమ్మా? ఏదో చెప్తున్నాను. నితిన్ కాదు, నాని, మర్చిపోయాను. క్లాస్ ఆఫీస్ ప్రాక్టీస్. హ్మ్. ఆఫీస్‌కెళ్ పాసిబిలిటీ ఉంటే ఆఫీస్‌కెళ్ళిపోండమ్మా, ఇబ్బందేం లేదు. నేర్చుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. మీరు ఎక్కువ న్యూక్‌తో ఇంటరాక్ట్ అయినట్లయితే ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే మీకు ఆ ఛాన్స్ ఉంటే వెళ్ళండి, ఛాన్స్ లేకపోతే నేర్చుకోండి. బట్ ఎంత కాదనుకున్నా మనకి ప్రస్తుతానికి కంపెనీస్ ఎక్కడ కూడా ఓపెన్ అవ్వట్లేదు, ఓపెన్ లేవు. నేనే చెప్తున్నాను కదా, మీరు నేర్చేసుకోండి, నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ వస్తుందని నేనేం చెప్పను. సో 100% ఇట్స్ విల్ టేక్ టైమ్ టు రీఓపెన్ ద కంపెనీస్, ఆల్ ద కంపెనీస్. సో మోస్ట్లీ మనకి జూలై 31 కల్లా ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయినా ఆగస్ట్ నుంచి మనకి కొద్ది కొద్దిగా స్టార్ట్అప్ అవుతుంది. 100% ఆగిపోయే ఫీల్డ్ అయితే కాదు మంది. నేను గత 11 ఇయర్స్ నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నా, ఎప్పుడు కూడా నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ అవ్వలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట. ఓకే, కొంచెం క్రిటికల్ సిచ్యువేషనే. బట్ 100% మనకి నెక్స్ట్ 3 మంత్స్లో 2-3 మంత్స్లో 100% పిక్ అవుతుంది. బట్ అప్పటికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇంతకుముందు అనుకోండి, ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకోండి, 10 ఇయర్స్ అవసరం లేదు, ఒక 4 ఇయర్స్ బ్యాక్, 5 ఇయర్స్ బ్యాక్ అయితే ఎట్లా ఉండేదంటే ఎవడొస్తే వాడిని తీసుకునేవారు అనమాట. వాడు వర్క్ వచ్చి ఆ వర్క్ రాక పక్కన పెట్టేసి ఆర్టిస్ట్ వస్తే తీసేసుకునేవారు. ఓకే, అందుకే శాలరీస్ కూడా బాగా పెరిగిపోయినాయి. ఒకప్పుడు మన ఇండస్ట్రీలో శాలరీస్ అంటే 6 ఇయర్స్, 7 ఇయర్స్, 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా 25,000 శాలరీస్ గురించి ఎక్కువ ఉండే కాదు. ఇప్పుడు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ 50+ ఉన్నాయి ఇప్పుడు. సో అందువల్ల ఏంటంటే కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో ఆమ్, ఎవరైతే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ అలాగే ఉంటాయి, 50,000 శాలరీ, 60,000 శాలరీ, డిపెండ్స్, మీకు పే చేస్తారు. బట్ ఎలాంటి సిచ్యువేషన్స్లో పే చేస్తారంటే మీరు అన్ని వర్క్స్ చేయగలగాలి. సో రోటో, పెయింట్, కాంపు, ట్రాకింగ్, కీయింగ్, స్టెబిలైజేషన్, సీజీ కంపోస్టింగ్, లేయర్ కంపోస్టింగ్, ఆల్ ట్రబుల్ షూట్స్. ఓకే, రీటైమ్లు మ్యాచ్ చేయడాలు, ఎడిట్తో మ్యాచ్ చేయడాలు, సో యాసెస్ కలర్ స్పేస్ ఎలా వర్క్ చేయాలి, ఇవన్నీ అనమాట. కొంచెం అనుకున్నంత ఈజీ ఏమి ఉండదు. అంటే ఈజీ ఇన్ ద సెన్స్ నేర్చుకోగలగాలన్నమాట. ఓన్లీ నాకు కీయింగ్ ఎరగదీసేస్తాను అంటే 100% నీకు జాబ్ రాదు. నేను ట్రాకింగ్ ఎరగదీసేస్తాను 100% జాబ్ రాదు. సో టూల్స్ వేరు, సబ్జెక్ట్ వేరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కీయింగ్ ఎరగదీసేసాను, నేను 100% డీటెయిల్స్ తీసుకొచ్చేసాను. బట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పెట్టాలి అంటే ఇతను ఫోర్గ్రౌండ్లో ఏముంది, ఇక్కడ హైలైట్స్ లైట్. ఉన్నాయి సంథింగ్. ఓకే, ఇక్కడ హైలైట్స్ ఉన్నాయంటే బ్యాక్గ్రౌండ్లో ఖచ్చితంగా మనకి ఈ ఏరియాలో ఖచ్చితంగా మనకి ఒక లైట్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ కీయింగ్లో, ఇక్కడ ఈ ఇన్పుట్లో మనకు పైన ఒక లైట్ ఉంది ఇక్కడ, గమనించారా లైట్? పైన కొంచెం లైట్ కనబడుతుందా స్లైట్గా మనకి? అది కొంచెం లైట్ ఏదైతే ఉంది, సంథింగ్ ఏదో కొద్దిగా లైట్ ఉందన్నమాట, ఏదో లైట్ ఉంది. ఆ లైట్ సోర్సే ఇతని యొక్క ఫోర్ హెడ్ మీద ఇన్ఫర్మేషన్ పడుతుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని మన బ్యాక్గ్రౌండ్ని సెట్ చేయాల్సి ఉంటుంది. నేను కీయింగ్ ఎర్ర తీసేస్తాను, డీటెయిల్స్ తీసుకొచ్చేస్తాను, అది పెద్ద మ్యాటర్ కాదు. ఓకే, ఈ ఫోర్గ్రౌండ్ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఎందుకు ఇలా ఎఫెక్ట్ అయిందో దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మనం వేరే బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసాం అనుకోండి, ఖచ్చితంగా ఈ ఈ ఈ ఏరియాలో 100% మనం ఒక లైట్ సోర్స్ అనేది జనరేట్ చేయాలి.
ఎందుకంటే ఆ లైట్ సోర్స్ ఆల్రెడీ ఇక్కడ మనకి ఎఫెక్ట్ అయింది కాబట్టి. ఇలా కాకుండా ఈ లైట్ సోర్స్ ఇక బ్యాక్ సైడ్ పెట్టామనుకోండి ఛాన్సే లేదు. రాంగ్ అనమాట. ఒకవేళ పెట్టితే ఏమవ్వాలి? ఇతని యొక్క షోల్డర్ మీద ఇంటరాక్ట్ అవ్వాలి. సో, ఆ నాలెడ్జ్ తెలిసుండాలి మీకు. ఆ నాలెడ్జ్ తెలియనంత సేపు మీరు ఇబ్బంది పడతా ఉంటారు. 100% మీరు ఎక్కడ గెయిన్ అవ్వలేరు. ఇక్కడే కాదు. మీరవ్వచ్చు, నేనవ్వచ్చు, టీమ్ లీడ్ అవ్వచ్చు, సూపర్వైజర్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఆ మినిమమ్ స్కిల్ లేనిది, ఆ మినిమమ్ సబ్జెక్ట్ లేకుండా ఎవ్వరు సస్టైన్ కాలేరు. అది నేర్చుకోండి. అబ్బా! నేను డీటెయిల్స్ ఎరగదీసేస్తాను అసల. నేను ఏ బై డీటెయిల్స్ తీసుకొస్తాను. హెయిర్ డీటెయిల్స్ సంపేత్తాను నేను అసల. ఎవడ తీయలేనటువంటి బ్లాక్ ఎడ్జ్‌లు, ఎవడ తీయలేని వైట్ ఎడ్జ్‌లు, ఎలాంటి డిఫికల్ట్ ట్రాక్ షాట్ అయినా సరే చేసేస్తాను. అది పెద్ద మ్యాటర్ కాదు. 100% మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఒక ఫోర్‌గ్రౌండ్‌కి ఒక బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేయడంలోనే కంపోజిటింగ్ అంతా ఉంది. ఓకే. ఒక ఫోర్‌గ్రౌండ్‌కి ఒక బ్యాక్‌గ్రౌండ్‌కి యాడ్ చేసినప్పుడు ఫోర్‌గ్రౌండ్‌లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో అలాంటి ఇన్ఫర్మేషనే బ్యాక్‌గ్రౌండ్‌లో యాడ్ చేయడంలో కంపోజిటింగ్ దాగుంది. ఎలాంటి ఇన్ఫర్మేషను? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకి ఎలాంటి లైటింగ్ ఉంది చెక్ చేయండి. సో, ఎలాంటి లైటింగ్ ఉంది? సో, ఇదిగో ఈ కైండ్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. సో, అలాంటి జస్ట్ ఈ కైండ్ ఆఫ్ ఒక వార్మ్ టింట్ ఆఫ్ లైటింగ్ ఉంది. అదే కైండ్ ఆఫ్ వార్మ్ టింట్ అనేది నువ్వు బ్యాక్‌గ్రౌండ్‌లో యాడ్ చేయాలి. ఓకే. ఇక్కడ ఎలాంటి నీకు బ్లాక్ లెవెల్స్ ఉన్నాయో అలాంటి బ్లాక్ లెవెల్సే బ్యాక్‌గ్రౌండ్‌లో యాడ్ చేయాలి. ఈ ట్రాక్ మార్క్‌ని బేస్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంత డీఫోకస్ అవుతుందో యాడ్ చేయగలగాలి. ఈ షాట్‌లో ఉన్నటువంటి లైట్ డైరెక్షన్స్ బట్టి సో, లైట్ అనేది ఇటు సైడ్ నుంచి వస్తుంది. చూడండి. మీకు అంతా లైట్ అనేది ఇటు నుంచి వస్తుంది కాబట్టి ఇటు సైడే మీకు ఎఫెక్ట్ అయింది. చూడండి. అర్థమవుతుందా? అదే మీకు ఇటు సైడ్ నుంచి లైట్ వస్తే ఏమయ్యేటిది? సో, ఇతను ఇక్కడ షోల్డర్ మీద ఇటు సైడ్ ఎఫెక్ట్ అయ్యేది. అర్థమవుతుందా? అందుకోసమే రెస్పెక్ట్ యువర్ ప్లేట్ అంటారు. అంటే మీ యొక్క ఏదైతే మీకు ప్లేట్ ఉందో, మీ యొక్క స్కాన్ ఉందో, మీ యొక్క ఇన్‌పుట్ ఉందో, మీ యొక్క సోర్స్ ఫైల్ ఉందో దాన్ని మీరు గమనించగలగాలి. దాన్ని అబ్జర్వ్ చేయగలగాలి. ఇది నేను చెప్తే అవును ఖచ్చితంగా అని చెప్పాడు. రెస్పెక్ట్ ద ప్లేట్ అని. ఓకే. మనం రెస్పెక్ట్ ప్లేట్ చేద్దాం అనుకుంటాం బేసిక్‌లీ. ఈ ముక్క నాకు 10 ఇయర్స్ బ్యాక్ కూడా చెప్పారు. ఓకే. కొంతమందికి 15 ఇయర్స్ బ్యాక్ కూడా చెప్పారు. బట్ స్టిల్ సఫర్ అవుతూ ఉంటారు. అంటే రెస్పెక్ట్ ద ప్లేట్ అంటే మనకు తెలుసు. కానీ దాన్ని ఎలా అవగతం చేసుకోవాలి? అంటే దాన్ని ఏ కైండ్ ఆఫ్ థింగ్‌లో మనం దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. సో, నేను ఒక రకంగా అబ్జర్వ్ చేసుకుంటాను. నా సీనియర్ ఇంకొకలా చేసుకుంటాడు. నా టీమ్ లీడ్ ఒకలా, సూపర్వైజర్ ఒకలా. అంటే మీ యొక్క అబ్జర్వేషన్ అంతా కూడా మీరు బ్యాక్‌గ్రౌండ్ పెట్టేటప్పుడు మారిపోతా ఉంటది. డిపెండ్స్ ఆన్ ది షాట్ అనమాట. సో, ఇదే షాట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు రన్నింగ్‌లో ఉన్నాడనుకోండి. రన్నింగ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్‌గా మనం మోషన్ అది యాడ్ చేయాల్సి ఉంటది. మోషన్ బ్లర్ యాడ్ చేయాల్సి ఉంటది. డీఫోకస్‌లో కూడా చేసినప్పుడు ఏంటంటే డిపెండ్స్ ఆన్ ది కెమెరా మనకు ఈ యొక్క బొకేస్ మారిపోతా ఉంటాయి. ఇప్పుడు మీకు ఎనమార్ఫిక్ లెన్స్ అని ఉంటాయి. ఎప్పుడైనా విన్నారా? ఎనమార్ఫిక్ లెన్స్ అనేవి? ఎనీవన్ ఎప్పుడైనా విన్నారా? హలో ఎవ్రీవన్. హలో. వినలేదు బ్రో. ఓకే. వినలేదు. ఎనమార్ఫిక్ లెన్స్, బొకే అని ఉంటాయి. బొకే అవి ఎలా ఉంటాయంటే స్క్వీజ్ అవుతాయన్నమాట. ఇలా. ఇలా స్క్వీజ్ అవుతాయన్నమాట. మీకు సర్కిల్ కింద రావు. ఎనమార్ఫిక్ లెన్స్ అనేవి ఇలా రావు. ఓకే. మీకు ఇలా రావన్నమాట. ఇలా వస్తాయి. ఎనమార్ఫిక్ లెన్స్ అనేవి ఎప్పుడు కూడా స్క్వీజ్ అవుతూ ఉంటాయి. మినిమమ్ బేసిక్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇవి పెద్ద బియాండ్ ద ఇన్ఫర్మేషన్ ఏం కాదు. మీకు తెలియనిదేం కాదన్నమాట. కనీసం మనం ఏంటంటే ఇప్పుడు మన మొబైల్ ఫోన్ స్పీడ్‌గా ఉండాలంటే ఏముండాలి? మీరు పబ్‌జీ ఆడుతున్నారు. 30 ఎఫ్‌పిఎస్‌లో, 60 ఎఫ్‌పిఎస్‌లో 4K ఆడుతున్నారు. ఓకే. స్పీడ్‌గా ఉండాలంటే ఏముండాలి? ర్యామ్ పెద్దగా ఉండాలా? హ్మ్. మొబైల్ ర్యామ్ పెద్దగా ఉండాలి. ర్యామ్ ఎక్కువ ఉండాలి అండ్ ప్రాసెసర్ కూడా బాగుండాలి. ఓకే. ఆ, సో, నాకు 8 అవర్స్ ఛార్జింగ్ 100% బెటర్‌గా రావాలంటే ఏముండాలి? 8 అవర్స్ నా ఫోన్ ఛార్జింగ్ ఖచ్చితంగా రావాలి. నేను ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తాను. పొద్దున్న ఛార్జ్ చేస్తే నైట్‌కి గాని నాకు ఛార్జింగు మోస్ట్‌లీ రావాలి. అలాంటప్పుడు మనకి ఏముండాలి? ఛార్జింగ్ ఎక్కువ ఉండాలంటే ఏముండాలి? బ్యాటరీ పెద్దగా ఉండాలి. అంటే 5000 ఎంఏహెచో, 6000 ఎంఏహెచో బ్యాటరీ ఉండాలి. నాకు అరగంటలో బ్యాటరీ మొత్తం ఫుల్ ఛార్జింగ్ అయిపోవాలంటే ఏముండాలి? చిన్నగా ఉంటుంది. హ్మ్. చిన్నగా ఉంటుంది. అరగంటలో బ్యాటరీ మొత్తం ఛార్జింగ్ అయిపోవాలంటే ఏముండాలి? బ్యాటరీ చిన్నదా కాదు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలి. ఛార్జ్ అవ్వాలంటే ఆ! హాఫ్ అన్ అవర్‌లో నాకు బ్యాటరీ మొత్తం ఛార్జ్ అయిపోవాలంటే, ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలి. అర్థమవుతుందా? సో, నాకు దూరంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నాకు బాగా క్లోజ్ దగ్గరగా కావాలంటే నా కెమెరాలో ఇన్ఫర్మేషన్ బాగుండాలి. నాకు డిస్‌ప్లేలో బ్లాక్స్ పూర్తిగా కనపడాలంటే మీకు AMOLED డిస్‌ప్లే అయి ఉండాలి.
సూపర్ AMOLED డిస్ప్లే అయి ఉండాలి. ఓకే. అర్థమవుతుందా? సో, అంటే నేను ట్రాఫిక్‌లో ఉన్నాను. ఓకే. నువ్వెక్కడో ఉన్నావు. నా వాయిస్ నీకు డిస్టర్బెన్స్ వస్తుంది. డిస్టర్బెన్స్ లేకుండా నేను ట్రాఫిక్‌లో ఉన్నా సరే నాకు వాయిస్ నీట్‌గా రావాలంటే ఏముండాలి? సో, నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ సిస్టమ్ ఉండాలి. అర్థమవుతుందా? ఇది రావాలంటే ఇది ఉండాలని ఎలా అయితే ఉందో కాంప్‌లో కూడా అంతే. ఓకే. సో, నాకు ఇలాంటి అవుట్‌పుట్ రావాలంటే ఇప్పుడు నాకు ఛార్జింగ్ ఎక్కువ ఉండాలంటే ఏం కొనుక్కోను 5000 ఎంహెచ్ బ్యాటరీ కావాలనుకున్నాం. ఓకే. ఈ షాట్ ప్రాపర్‌గా బ్లెండ్ అవ్వాలంటే ఏం చేయాలి? సో, ఒక ఛార్జింగ్ విషయంలోనే మనం అనుకున్నది ఏంటి ఒక బ్యాటరీ మాత్రమే అనుకుంటాం. ఓన్లీ బ్యాటరీ మాత్రం కాదు కదా! దాంట్లో ఇంకా ఇన్‌బిల్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అది లిథియం బ్యాటరీ అయి ఉండాలి. దాని కార్బన్ సంథింగ్ ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేయాల్సి ఉండాలి. సో, ఇప్పుడు నాకు బ్యాటరీ ఎక్కువ సేపు నాకు ఫాస్ట్ ఛార్జింగ్ అవ్వాలంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ నాకు చార్జర్ ఉండాలి. ఆ యొక్క మొబైల్ కూడా సపోర్ట్ చేయాలి. అలాగే దేనికైనా అంతే. ఇప్పుడు నాకు సిక్స్ ప్యాక్ రావాలంటే ఏం చేయాలి? నేను డైలీ వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేస్తే వచ్చేస్తదా? రాదు. సో, నేను దానికి తగ్గట్టు డైట్ తీసుకోవాలి. ఓకే. డైట్ తీసుకోవాలి. ప్రాపర్ స్లీప్ ఉండాలి. ప్రాపర్ వర్కౌట్స్ ఉంటే గాని సిక్స్ ప్యాక్ రాదు. వెంటనే వస్తదా? ఇట్స్ విల్ టేక్ టైమ్. ఏదైనా అంతేనమ్మా. ఇదైనా అవ్వచ్చు, ఇది ఏదైనా అవ్వచ్చు. ప్రతి దానికి కారణం లేకుండా ఏది ఉండదు. అది ఒక కీయింగ్ షాట్ అవ్వచ్చు, ఒక ట్రాకింగ్ షాట్ అవ్వచ్చు. కీయింగ్ ప్రాపర్‌గా రావాలంటే కొన్ని మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ట్రాక్‌లో కూడా అంతే. మనం స్టార్టింగే పరిగెత్తాలంటే ఎవడి వల్ల అవ్వదు. ఫస్ట్ నువ్వు రన్నింగ్ పుషప్ రన్ చేయాలన్నా సరే ఫస్ట్ నువ్వు స్టార్టప్ స్పీడ్ 1 కిలోమీటర్/హవర్ 2 కిలోమీటర్/హవర్ నుంచే 30 కిలోమీటర్/హవర్‌కి వెళ్తావు. అది స్పీడ్ డిపెండ్స్ ఆన్ యువర్ బట్ స్టార్టింగే పరిగెత్తడం ఎవరి వల్ల అవ్వదనమాట. అర్థమవుతుందా? సో, నేనేమంటున్నానంటే దేనికైనా ఒక బేసిక్స్ ఉంటాయి. ఇది మ్యాచ్ అవ్వాలంటే ఇది చేయాలి. ఇది బ్లెండ్ అవ్వాలంటే ఇది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు బ్లాక్ ఎడ్జ్ ఎందుకొస్తుంది? వైట్ ఎడ్జ్ ఎందుకొస్తాయంటే ఆల్ఫా ప్రాపర్‌గా లేకపోవడం వల్ల ఉంటాయి. అర్థమవుతుందా? అంటే నేను చెప్పాలంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు. మీరు ఇంకా కీయింగ్‌లోనే ఉన్నారు కాబట్టి నేను అన్ని చెప్పలేను. సో, రమేష్‌కి తెలిసుండొచ్చు, లేదంటే రేవంత్‌కి తెలిసుండకపోవచ్చు. కొన్ని అందరికి తెలిసుంటారు రూల్ లేదు. బట్ నేను ఏమంటున్నానంటే మీరు మళ్ళీ చెప్తున్నా ఏ కీయింగ్ షాట్ చేసి ఇదిగో చెక్ చేయండి ఒకసారి షాట్. ఇదిగో ఇది గ్రీన్ మ్యాటే. ఓకే. ఈ షాట్ మీరు అప్రోచ్ చేయడం కొంచెం వేరే మెథడ్ యూజ్ చేస్తాం. ఈ షాట్‌ని అప్రోచ్ చేసేటప్పుడు వేరే మెథడ్ యూజ్ చేస్తాం. 2 కీయింగ్‌కి సంబంధించి యూజ్ చేస్తాం. బట్ కంప్లీట్‌గా మీకు ఆ కలర్ స్పేస్ అనేది డిఫరెంట్‌గా ఉంది. ఎప్పుడైతే మన కలర్ స్పేస్ అనేది ఇలా మంచి కాంట్రాస్ట్‌లో ఉంటదో ఈజీగా మనం వర్క్ చేయొచ్చు. ఎప్పుడైతే మనకు బ్యాక్‌గ్రౌండ్ కంచి ఫుటేజ్ అంతా మనకి ఈ కైండ్ ఆఫ్ కలర్ స్పేస్‌లో ఉంటదో ఇట్స్ విల్ టేక్ టైమ్ అనమాట. ప్రాపర్‌గా ఏదైనా ఎగ్జిక్యూట్ చేయడం కొంచెం ఇబ్బంది పడతా ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షాట్ మీరు చెక్ చేయండి. మామూలుగా చూడండి ఒకసారి. దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పండి. మీకు తెలిసినంత వరకు ప్రాబ్లమ్స్ చెప్పండి. ఇద్దరు కూడా. ఇప్పుడు ఇదే షాట్ మీకు ఇచ్చారు. మీరు ఆఫీస్‌లో నా స్టూడెంట్, నా ఎంప్లాయీస్ అనమాట. సో, ఈ షాట్స్ మీ ఇద్దరికి ఇచ్చాను చేయమని. ఓకే. ఈ షాట్ చేసేటప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఓకే. ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఎలా ప్రిడిక్ట్ చేస్తారు చెప్పండి? ఫస్ట్ ఆలోచించండి. ఎనీవన్ నాని చెప్పమ్మా. ఈ షార్ట్‌లో కాంప్లెక్సిటీ ఏముండొచ్చు అనుకుంటున్నావు నువ్వు? మ్యాట్ అన్న మ్యాట్‌లో ఇంకేంటి? మ్యాటే కరెక్టే. మ్యాట్‌లో ఏముంటున్నాయి? మ్యాట్ కరెక్టే. మ్యాట్‌లో ఏమున్నాయి ఇంకా ప్రాబ్లమ్స్? ఫోల్డింగ్స్ అదే ఫోల్డింగ్స్ ఉన్నాయి. కరెక్ట్. ఇంకా లైన్స్ ఏంటమ్మా? అది గ్రీన్ మ్యాట్ అటాచ్ చేస్తారు అక్కడ లైన్స్. అవునవును. పెన్సిల్స్లలో కొంచెం బ్లాక్ ఉంది. క్యారెక్టర్ హ్యాండ్స్ ఉన్నాయి కదా అక్కడ బ్లాక్ ఉంది. క్యారెక్టర్ అడ్డు వస్తుంది అన్న. ఓకే. ఈ షార్ట్‌లో టాస్క్ ఏంటి అసలా? మరి ఇది కూడా లేదు మళ్ళీ ఏది? యారో. అంటే ఏం చేయాలి మనం? యారో కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. సో, యారో అనేది ఎవరిస్తారు? 3D 3D నుంచి వస్తుంది యారో. ఓకే. యారోకి నువ్వు బాపడాల్సిన అవసరం లేదు. యారో అనేది 3D నుంచి ఇస్తారు. నీకేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్. సో, ఈ షాట్‌కి నీకు ఏ రిక్వైర్మెంట్స్ అవసరం అవుతాయి? సో, 3D అవసరం అవుతుంది. 3D వాళ్ళు 3D ఇస్తారు. ఓకే. కాంప్‌కి వచ్చినప్పుడు నీకు ఇంకా దీంట్లో ఎవరి హెల్ప్ అవసరం అవుతుంది? రోటోస్ కూడా కావాలి. ఓకే. ఎక్కడ వరకు అవసరం అవుతుంది? ఆ క్యారెక్టర్ ఎక్కడైతే ఇదవుతుందో హ్యాండ్ కాడ. ఓకే. వెరీ గుడ్. ఇంకేం కావాలి దీంట్లో? వెరీ గుడ్.
ట్రాక్ మార్క్స్ దగ్గర కూడా మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఓకే, ట్రాక్ మార్క్స్ ట్రాక్ మార్క్స్ మనకి కావాలి. అదేవిధంగా రోటో కావాలి. ఇంకొక మీరు అబ్జర్వేషన్ స్కిల్స్ని అప్పుడు నేను నోటీస్ చేస్తున్నా. ఇప్పుడు అతని చేతిలో ఉండేటువంటి యారో ఎలా ఉండాలి యాక్చువల్గా? వెనకాల ఉందన్నారు వెరీ గుడ్, ఎగ్జాక్ట్లీ అతని వెనకాల నుంచి చూసారా. సో ఇప్పుడు ఒకవేళ అతని చేతిలో పెట్టాలన్నా సరే అలాంటి యారో మాత్రమే పెట్టాలి, మనం వేరే యారో పెట్టకూడదు. ఎందుకంటే కప్లో ఒకటి చేతిలో ఒకటి ఉండదు కదా బేసిక్గా. ఓకేనా? సో రెస్పెక్ట్ యువర్ ప్లేట్ అనమాట. ఒకవేళ నిజంగానే అతను ఒక యారో తయారు చేసినా సరే, సో ఈ యారో ఏ కలర్స్లో ఉందో అదే కలర్స్ సంబంధించిన కలర్స్ని ఇతని చేతున్న యారోకి యాడ్ చేయాలన్నమాట. దట్ ఈస్ ద రూల్, మెయిన్ రూల్ అనమాట. 100% రెస్పెక్ట్ యువర్ ప్లేట్, వేరే థాటే లేదనమాట. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ స్ట్రగుల్ అవుతానే ఉన్నా, నేను ఆల్రెడీ చేస్తూనే ఉన్నా. నేను అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఓకే ఇది ఇలా వచ్చింది కదా, ఇలా చేస్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుంది అన్నారు. ఎట్టి పరిస్థితిలో ఇక్కడ ఏది యాడ్ చేసినా సరే, సపోజ్ ఒక మనిషిని క్యారెక్టర్ని యాడ్ చేసాం అనుకో, ఈ మనిషికి ఎలాంటి బ్లాక్ లెవెల్స్ ఉన్నాయో ఈ మనిషికి కూడా అలాంటి బ్లాక్ లెవెల్స్ యాడ్ చేయాలి. ఈ మనిషికి ఎలాంటి వైట్ లెవెల్స్ ఉన్నాయో ఈ మనిషికి అలాంటి వైట్ లెవెల్సే ఉంటాయి, యాడ్ చేయాలి. ఓకే, అలా అని చెప్పి ఇక్కడ ఒక క్యారెక్టర్ని యాడ్ చేసాం అనుకో, దీనికి సంబంధించి యాడ్ చేయకూడదు. ఎందుకు? ఎత్తున్నటువంటి ప్లేస్ వేరు, ఎత్తున్న ప్లేస్ వేరు, ఇతను డీఫోకస్ వేరు, ఇతను డీఫోకస్ వేరు. అప్పుడు నియర్ బై క్యాప్చర్ చేసుకోవాలి. అప్పుడు దూరంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బ్లాక్ లెవెల్స్ అనేవి లిఫ్ట్ అవుతూ ఉంటాయి, దగ్గరగా ఉన్నప్పుడు డార్క్గా ఉంటాయి. సో ఇతని దగ్గర యాడ్ చేసేటప్పుడు మాత్రమే నువ్వు ఇతని దగ్గరగా బ్లాక్స్ వైట్స్ మ్యాచ్ చేయాలి. ఇక్కడ పెట్టాలనుకున్నావు ఇంకొకవేళ, ఇక్కడ పెట్టాలనుకున్నప్పుడు దాని నియర్ బై ప్లేస్ ఏదో చూసుకోవాలి, దాని నియర్ బై ప్లేట్లో ఇన్ఫర్మేషన్ ఏదో చూసుకోవాలి. దాని తగ్గట్టుగానే నువ్వు యాడ్ చేయాలి తప్ప నార్మల్గా నువ్వు యాడ్ చేయకూడదు, యాడ్ చేయలేవు. అది రాంగ్ అంటే రాంగే అనమాట. ఇక్కడ క్యారెక్టర్ని యాడ్ చేసాను, సపోజ్ దీనిపైన ఏదైనా ఒక చిన్న లైక్ దాన్ని ఏమంటారు, ఏదైనా చిన్న ట్రిగర్ లాంటిది యాడ్ చేసాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ కెమెరా ట్రిగర్ అనుకుందాం, లైక్ చెక్ చేద్దాం. సో నీకు మళ్ళీ చెప్తున్నా, కెమెరా ఫ్లాష్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మీరు ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే కీయింగ్ ఎంత బాగా రావాలి, ఈ ట్రాకింగ్ ఎంత బాగా రావాలి, ఈ పెద్ద మ్యాటర్ కదండి. మళ్ళీ 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 కొన్ని వేల సార్లు అనే చెప్తాను. మీకు రావాల్సింది ఒక ఫుటేజ్ని వేరే ఫుటేజ్లో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఎలా బ్లెండ్ చేయాలి, అసలు బ్లాక్స్ అంటే ఏంటి, వైట్స్ అంటే ఏంటి, వీటి మీదే మీ జీవితం మొత్తం తెల్లారిపోతుంది. ఓకే, ఇదే ఎక్కువ ఇంపార్టెంట్. కీయింగ్ పెద్ద మ్యాటర్ కాదు, మనం ట్యూటోరియల్స్ చూసి కూడా నేర్చుకోవచ్చు, లేదంటే మనం ఒక 2-3 రోజులు గట్టిగా ప్రాక్టీస్ చేసినా సరే నేర్చేసుకోవచ్చు. మనకి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా రాంది ఏదైనా ఉందంటే హౌ టు ఇంటిగ్రేట్ ద ఇమేజ్ విత్ అనదర్ ఫుటేజ్ అనమాట. అది చాలా కాంప్లికేటెడ్ అవుతుంది, అది మెయిన్ సోర్స్ అనమాట, అది కష్టం అనమాట, అది నేర్చుకోవాలి. సో అది తెలిస్తే మిగతా అన్నీ ఈజీ. చాలామంది ఏమంటారంటే కీయింగ్ తెలిసేసుకో సూపర్ ఉంటుంది, కీయింగ్ మీద మొత్తం మ్యాటర్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో మ్యాటర్ ఉంటుంది, ట్రాకింగ్లో మ్యాటర్ ఉంటుంది అంటారు. అది కాదు మ్యాటర్ అంతా ఎక్కడ ఉందంటే దీంట్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ ఓకే వైట్ కలర్లో ఉంది, నాకు వైట్ కలర్ వద్దు కదా, మరి పోతుందా పోదా? ఎందుకు పోతుంది? ఎందుకు పోతుంది? మెయిన్ అది కాదు, మెయిన్ ఏంటంటే దీనికి ఆల్ఫా చెక్ చేయి ఫస్ట్, అసలు లేదు. ఓకే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది యాడ్ చేసాం అనుకోండి, 100% మనకి ఎలా ఉండాలి, వైట్ లెవెల్స్ బ్లాక్ లెవెల్స్. ఓకే, వైట్ లెవెల్స్ ఏవి దీంట్లో ఇవి ఉన్నాయి, బట్ మనం ఏ వైట్ లెవెల్స్కి మ్యాచ్ చేయాలి, ఈ వైట్ లెవెల్స్కి మ్యాచ్ చేయాలి. ఓకేనా? సో నేను ఎలా మ్యాచ్ చేస్తానో పక్కన పెట్టేయండి. సో మనం అది తెలుసుకోగలగాలి. సో నేను ఎలా మ్యాచ్ చేస్తానో పక్కన పెట్టేస్తే ఏ వైట్ లెవెల్స్కి మ్యాచ్ చేయాలి, ఎందుకు మ్యాచ్ చేయాలి తెలుసుకున్నాం అనుకో, సగం వర్క్ అయిపోద్ది అనమాట. సో నేను ఈ వైట్ లెవెల్ని ఈ వైట్ లెవెల్కి మార్చేస్తాను, అది ఓకే. ఆ వైట్ లెవెల్ని ఈ వైట్ లెవెల్కి మార్చేస్తాను. నెక్స్ట్ హలో హలో చెప్పు, వెళ్దాం, ఫోన్ చేస్తాను నీకు నేను ఆఫ్టర్ లంచ్ తర్వాత, లంచ్ తర్వాత వెళ్దాం. ఫస్ట్ భోజనం చేసి లంచ్ తర్వాత వెళ్దాం, 1 గంట టైంకి వెళ్దాం, మధ్యాహ్నం నుంచి వెళ్దాం. హలో 11:30 అయింది, 11:30.
అవునా? సరే, సరే. ఒక గంటన్నర వెళ్దాం. ఓకేనా? భోజనం చేసేలోపు. ఓకే. సో, దీంట్లో మనకి డీఫోకస్ ఉండడం వల్ల మనకు కాంటాక్ట్ తెలియట్లేదనమాట. ఒక కాంటాక్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద వేరే ఆబ్జెక్ట్ మనం ప్లేస్ చేసామనుకోండి, ఖచ్చితంగా కాంటాక్ట్ అనేది ఏర్పడుద్దనమాట. సో, దీంట్లో మనకు ఆ కాంటాక్ట్ అనేది ఏర్పడట్లేదు. బట్ చూద్దాం. కాంటాక్ట్ అంటే ఏంటి? దీని కింద ఒక డార్క్ రావాలనమాట. సో, ప్రస్తుతానికి మనకి ఆ డార్క్ కనిపించేటువంటి పొజిషన్ లేదు. ఎందుకంటే కంప్లీట్‌గా డీఫోకస్‌లో ఉంది కాబట్టి ఆ సిట్యుయేషన్ అయితే మనకి క్రియేట్ అవ్వట్లేదు. బట్ ట్రై చేద్దాం. వెరీ గుడ్. అది ఎందుకు చెప్తున్నానంటే మీరు కాంటాక్ట్ అని చెప్పారు కాబట్టి. వెరీ గుడ్. ఇంకేం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది దీంట్లో? కాంటాక్ట్ షాడోస్ ఇంకా థింక్ చేయండి ఇంకా. ఐ మీన్ దీన్ని చూస్తే తెలుస్తుంది మీకు. ఈ క్యారెక్టర్ని చూడండి. ఇంకా యాడ్ చేస్తే తెలుస్తుంది మీకు. ఇంకా సాచురేషన్ బ్రో. ఓకే. నౌ లైక్ దిస్. ఓకే. ఈ రోజు గాల్లో ఉంది కనెక్షన్. నౌ కనెక్షన్ ఇస్ దేర్. నెక్స్ట్ ఇప్పుడు తెలుస్తుందా? వేరియేషన్ తెలుస్తుందా? అప్పుడు చూడండి. యా, ఇంకేం కావాలి? సో కాంటాక్ట్స్ యాడ్ చేస్తాం. ఇంకా సాచురేషన్ బ్రో. సాచురేషన్, బ్లాక్లో సాచురేషన్ ఏముండదుగా. అదే వేరే కలర్ పెట్టుకున్నాం అనుకో సాచురేషన్ మెయింటైన్ చేయొచ్చు. అదే కలర్ సాచురేషన్ అనేది కలర్లో వచ్చేస్తాయి. సాచురేషన్, కాంటాక్ట్, కాంట్రాస్ట్ ఇవన్నీ మనకి సీసీలో వచ్చేస్తాయి. ఇంకేం కావాలి? థింక్ చేయండి మిస్టర్ రమేష్. థింక్. బ్లర్ యాడ్ చేస్తున్నాము. ఇంకా అంటే ఇప్పుడు మీకు ఏం తెలియాలి? ఒక ఇన్పుట్ని వేరే ఇన్పుట్తో మ్యాచ్ చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ మనం మ్యాచ్ చేయాలో తెలుసుకోగలగాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రమేష్ మంచోడని ఎందుకంటాను నేను? రమేష్ మంచోడని తెలియాలని నాకు అనిపించాలంటే రమేష్ బిహేవియర్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. అంతే కదా? ఈ రోజుల్లో మనిషిని ఏ రోజుల్లో అయినా సరే మనిషిని ఒక బిహేవియర్ బట్టే మనిషిని క్యారెక్టరైజేషన్ డిసైడ్ చేస్తాం. సో మనతో నీట్గా మాట్లాడతాడు, మంచిగా డ్రెస్సెస్ చేసుకుంటాడు, ఓకేనా, స్మార్ట్ ఉంటాడు, సో మంచిగా గౌరవించి మాట్లాడుతూ ఉంటాడు, ఎవరి దగ్గర అప్పులు చేయడు, ఒకవేళ అప్పు చేసినా సరే తిరిగి ఇచ్చేస్తాడు, ఓకేనా, ఆఫీస్కి టైం టు టైం వస్తాడు, ఓకే, ఇచ్చిన వరకు చేసేస్తాడు. వీటి వల్ల మనం ఇతని గుడ్ పర్సన్ డిసైడ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? సో రమేష్ అనే పేరు తీసేసి నేను మంచోడని పేరు అనుకో, మంచోడని అయిపోను కదా. సో మంచోడు అనిపించుకోవడానికి కొన్ని హెల్ప్ అవుతాయి నాకు. అలాగే దీనికి కూడా ఇది దీంట్లో మ్యాచ్ అవ్వాలి అంటే కొన్ని మనం కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. క్వాలిటీస్ ఏంటి? బ్లాక్స్ అని, వైట్స్ అని, డీఫోకస్ అని, గ్రెయిన్స్ అని చూసుకున్నాం. అదేవిధంగా షాడోస్ చూసుకున్నాం. అదేవిధంగా షాడోకి ఆపోజిట్ ఏంటి? లైట్. సో ఈ క్యారెక్టర్ మీద లైట్ మనకి కమింగ్ ఫ్రమ్ ది రైట్ సైడ్. ఓకే, చూడండి ఇతని స్కిన్ ఇక్కడ చూసారా, ఇక్కడ పడుతుంది అనమాట, ఇక్కడ కూడా పడుతుంది. ఇదే లైటింగ్ మనకి ఇక్కడ అప్లోడ్ చేయాలి. బట్ మనకి ఇది ఆ ఛాన్స్ ఇవ్వాల, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి అవతల వైపు తిరిగి ఉంది. సో మనకి కనపడదు అనమాట. బట్ ఈ సిచ్యువేషన్ మనం యాడ్ చేయొచ్చు. అంటే ఆ రేంజ్లో మిమ్మల్ని క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ ప్లేట్ అని ఎందుకంటారంటే, సో నువ్వు కొత్తగా ఏం చేయొద్దు, ఇన్పుట్లో ఏమున్నాయో దాన్ని యాడ్ చేయి. సో దీంట్లో కొద్దిగా నాకు లైట్ వేరియేషన్ అనేది కావాలి. ఎందుకంటే ఇక్కడ నాకు లైట్ అనేది ఇక్కడ నుంచి పడుతుంది, నాకు ఇక్కడ నుంచి పడుతుంది సరే, ఇతను నెక్ దగ్గర అంతా పడుతుంది నాకు. సో నాకు కొద్దిగా ఈ లైట్ అనేది కొంచెం కావాలి. సో చెప్పాలంటే ఈ కింద మనకి ఏం ఎఫెక్ట్ కావాలా ఓ రకంగా చెప్పాలంటే. దాని పక్కన పెట్టిన ఇటు సైడ్ కొంచెం డార్క్ ఉంది, ఇటువైపు సైడ్ కొంచెం బ్రైట్ ఉంది. సో పాసిబిలిటీ ఉంటే ఇటు సైడ్ కొంచెం బ్రైట్ చేసుకోవచ్చు. అంటే ఇలాగ ఎందుకు చేశాడు, ఒలిబల్సిపోయి చేశాడా, పని లేక చేశాడా అనుకోకూడదు మనం. సో మోస్ట్లీ నీ ఇన్పుట్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే నువ్వు డీల్ చేయాల 100%. అలా చేస్తేనే నడుస్తుంది అనమాట. అంటే కొన్ని వేరియేషన్స్ పెద్ద ఏం తెలియవు, బట్ నాట్ నెససరీ. కొన్నిసార్లు మనకి కొన్ని వేరియేషన్స్ మనకి అవుట్పుట్ని డిస్టర్బ్ చేయవు, అలా అని చెప్పి డ్రాస్టిక్ చేంజెస్ తీసుకురావు. అయినా సరే చేయమంటారు, 100% చేయమంటారు. లైక్ దిస్ చూసారా, సటిల్గా ఇక్కడ ఏదైతే ఈ లైట్ ఉందో అదే లైట్ మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం మిడ్ టోన్స్ కూడా మ్యాచ్ చేయాల్సి ఉంటుంది బ్రో. ఇప్పుడు హైలైట్స్, డార్క్స్ కూడా దాంతో పాటు మిడ్ టోన్స్ కూడా మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ మనకి వైట్స్ బ్లాక్స్ మ్యాచ్ చేస్తే మిడ్ టోన్స్ ఆటోమేటిక్గా మ్యాచ్ అవుతాయి. 85-90% మ్యాచ్ అవుతాయి.
అప్పటికి అవ్వకపోతే అప్పుడు మనం చేంజెస్ చేస్తాం. వైట్స్, బ్లాక్స్ మ్యాచ్ చేస్తే మ్యాచ్ అయిపోతాయి, ఇబ్బంది లేదు. మరీ మనకి ఏది డే టైమ్‌లో ఫుటేజ్ తీసుకొచ్చి నైట్ టైమ్‌లో ఫుటేజ్ బ్లెండ్ చేయాలంటే కూడా టైం పడతది గానీ, సో నీకు ఇట్లాంటివి అయితే నీకు అయిపోతాయనమాట. ఓకేనా? సో మోస్ట్‌లీ మనం ఎప్పుడు కూడా దాన్ని కొంచెం ఆహ్, దాన్నేమంటారంటే బ్యూటీ అనేది తెలిసుండాలి మనకి ఓవరాల్‌గా ఎప్పుడు కూడా. అది తెలియకుండా మనం వర్క్ చేయడం ఉండదు ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా మనకి ఆ బ్యూటీ అది తెలిసుండాలి. సో నాకు ఇలా ఉంటే కొంచెం ఇప్పటికి నాకు స్టిల్ డార్క్ అనిపిస్తుంది నాకు. అందుకని కొంచెం కాంట్రాస్ట్ తగ్గించాననమాట. కొంచెం. సో కొంచెం డార్క్ అనిపించింది నాకు. కొంచెం కాంట్రాస్ట్ తగ్గించాను. కొన్ని సార్లు నీ యొక్క ఐ యొక్క విజువలైజేషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. నౌ ఇట్ లుక్స్ లైక్ రియల్. ఓకే. నాట్ ఫేక్. లుక్స్ లైక్ ఫేక్. ఫేక్ ఇన్ ద సెన్స్ లైక్ దిస్. అట్‌లీస్ట్. మన డీఫోకస్ మ్యాచ్ చేసినా ఫేక్‌లా ఉందనమాట. కాంటాక్ట్ లేకపోయినా ఫేకే ఉంటది. ఓకే. ఎవ్రీథింగ్ నీడ్ టు మ్యాచ్. చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీటి గురించే. మీరు ఆల్వేస్ ఎప్పుడు థింక్ చేయవలసింది ఏంటంటే ఈ బ్లాక్స్, వైట్స్, డీఫోకస్, గ్రెయిన్స్, క్రోమాటిక్ అబ్రేషన్స్, సాఫ్ట్‌నెస్, షాడో డైరెక్షన్స్, షాడో ఇంటెన్సిటీ, షాడో ఫాల్ ఆఫ్. అదేవిధంగా లైట్ ఇంటెన్సిటీ, లైట్ డైరెక్షన్స్, లైట్ యొక్క ఫాల్ ఆఫ్. ఓకే. ఇంకా ఇంకా విండ్ ఉండొచ్చు. విండ్ యొక్క డైరెక్షన్స్ ఉంటాయి. ఓకే. విండ్ యొక్క స్పీడ్ ఉంటది. విండ్ అంటే తెలుసు కదా! ఫర్ ఎగ్జాంపుల్ స్మోక్ ఎళ్తుందనుకోండి. ఆ స్మోక్ ఎళ్తున్నప్పుడు ఆ స్మోక్ ఏ విధంగా అయితే స్పీడ్‌గా రెస్పాండ్ అవుతుందో అంతే స్పీడ్ మనం యాడ్ చేయాలి. ఒకవేళ మనం ఎక్స్‌ట్రా స్మోక్ యాడ్ చేస్తే. ఓకే. ఏమైనా డైరెక్షన్స్, లైట్, ఎవ్రీథింగ్ అండి. సో ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే అదే ఇంపార్టెంట్. చాలామంది న్యూక్ నేర్చుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు కీయింగ్ రాదు, హెయిర్ డీటెయిల్స్ రాదు, ట్రాకింగ్ రాదు, కెమెరా ట్రాకింగ్ నేర్చుకోలేదు, సీజీ కంపోజిటింగ్ తెలీదంటాడు. అవి మ్యాటర్ కాదు. మీరు అవి మ్యాటర్ కాదు. మ్యాటర్‌లో ఏంటంటే కీ చేసిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ ఏం పెడతావు అది మ్యాటరు. ట్రాక్ చేసిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ ఏం పెడతావు అది మ్యాటరు. సీజీ కాంప్ చేయాలంటే ఏ పార్ట్స్‌ని దేనితో మల్టిప్లై చేయాలా, ప్లస్ చేయాలా, స్క్రీన్ చేయాలా, ఓవర్ చేయాలా తెలియాలి. కాంటాక్ట్ అంటే ఏంటి, స్పెక్యులస్ అంటే ఏంటి, అల్బిడో అంటే ఏంటి, అక్లూజన్ అంటే ఏంటి, రిమ్ అంటే ఏంటి, ట్రిప్లస్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియకుండా ఇవి ఎందుకు ఉపయోగపడతాయో తెలియకుండా మనం వర్క్ చేయలేం. అర్థమవుతుందండి. దయచేసి మీరు ఏ ఫుటేజ్ చూసినా మీ యొక్క మైండ్ సెట్ 100% చేంజ్ అవ్వాలి. 100% ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ ఇన్పుట్ ప్లేట్. ఖచ్చితంగా మీ యొక్క ఇన్పుట్ ప్లేట్ని మీరు రెస్పెక్ట్ చేయగలగాలి. అంటే దీంట్లో వైట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బ్లాక్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వైట్ యొక్క ఇంటెన్సిటీ ఎట్లా ఉంటుంది. సో బేసికలీ వైట్ ట్రాక్ పాయింట్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ మధ్యలో ట్రాక్ పాయింట్ని మనం తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. చాలా చాలా డిఫికల్ట్. బట్ ఎందుకు వైట్ ట్రాక్ పాయింట్ పెడతారంటే వైట్ ట్రాక్ పాయింట్ అనేది ఫుటేజ్లో ఉన్నటువంటి ఎక్స్పోజర్ వాల్యూని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు చూసారు మనం దీనికి ఎంత ఎక్స్పోజర్ ఉంది, బేసిక్లీ బోల్డ్ ఎక్స్పోజర్ ఉంది. ఈ ఎక్స్పోజర్ మనం దేంతో మ్యాచ్ చేసాం, ఈ యొక్క వైట్ వాల్యూతో మ్యాచ్ చేసాం అనమాట. సో దట్స్ ద రీజన్ ట్రాక్ మార్క్ కూడా అందుకు ఉపయోగపడుతూ ఉంటుంది. అర్థమవుతుందండి. సో ట్రాక్ మార్క్ దేనికి ఉపయోగపడుతుందంటే కనుక సో బ్యాక్గ్రౌండ్ యొక్క ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేయడానికి, ఫుటేజ్లో ఉన్నటువంటి ఎక్స్పోజర్ వాల్యూని క్యాప్చర్ చేయడానికి, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ని ఈ ప్లేస్లో మన బ్యాక్గ్రౌండ్ ఏదైతే యాడ్ చేస్తామో దానికి ఎంత డీఫోకస్ యాడ్ చేయాలో అంత డీఫోకస్ ఇక్కడ మనకి ఇది చూపిస్తుంది అనమాట. ఇట్స్ వర్తీ వర్క్. అర్థమవుతుందండి. ఆల్ ఆఫ్ యూ. సో కొంచెం ఫోకస్ చేయండి. కొంచెం ఫోకస్గా వర్క్ చేస్తే కానీ మీకు ఇది అర్థమయ్యే వర్క్ కాదనమాట. కొంచెం టైం పడుతుంది. కీయింగ్ కాదు, ట్రాకింగ్ కాదు, ఇవి ఏమి కాదు. అండర్స్టాండ్ రమేష్ అండ్ నాని. సో ఇప్పుడు 1 మినిట్లో చెప్పండి. ఇప్పుడు దాకా మీకు మెయిన్ ఫోకస్ మీకు ఏం అర్థమైంది? నాని నువ్వు చెప్పమ్మా, ఏం అర్థమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక ఫుటేజ్ తీసుకుంటే నీ అప్రోచ్ ఏ విధంగా ఉండాలి? దాన్ని ఫస్ట్ మనం ఎలా అనలైజ్ చేయాలి, ఫస్ట్ ఏమేమి అవసరం అవుతాయి, అంటే మ్యాట్ బాగుందా, మనకు రోటోస్ కావాలా, పెప్ట్ వర్క్ ఉందా, తర్వాత సీజీ ఎలిమెంట్స్ యాడ్ చేయాలా. వెరీ గుడ్. సో ఇది కీయింగ్ షాట్ వైపు చూసుకునేటువంటి అంశం. అదే ట్రాకింగ్ చూస్తే ట్రాకింగ్ తగ్గట్టుగా మళ్ళీ మారిపోతూ ఉంటాయి. ఇది కెమెరా ట్రాకా, 2D ట్రాకా. ఓకే. కెమెరా ట్రాక్ అయితే ఏమైనా మనకు ఆబ్జెక్ట్స్ అడ్డు వస్తున్నాయా, 2D ట్రాక్ అయితే మనకి ఏమన్నా ఓవర్లాప్స్ ఇష్యూస్ వస్తున్నాయా, ఇట్లా డిఫరెంట్ షార్ట్ బై షార్ట్ మనకి ఆటోమేటిక్గా మనకు మైండ్ సెట్ మారుతూ ఉంటుంది, రిక్వైర్మెంట్ కూడా మారుతూ ఉంటుంది. సో నేనేం చెప్తున్నానంటే సో అదేవిధంగా ఇంకేం అబ్జర్వ్ చేయాలి మిస్టర్ రమేష్ చెప్పు. ఇవి కాకుండా ఇంకా ఫుటేజ్ని వేరే ఫుటేజ్తో బ్లెండ్ చేయాలంటే ఇగో ఈ ఫుటేజ్ ఉంది, ఈ ఫుటేజ్ని ఇక్కడ మనం బ్లెండ్ చేసాం. ఏమేమి అబ్జర్వ్ చేసాం, కొత్తగా ఏం చేయలేదు. మనం ఏం అబ్జర్వ్ చేసాం, ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేసాం? ఇన్పుట్లో ఉన్నటువంటి లైట్స్ కానీ సీసీలు కానీ. ఓకే. వెరీ గుడ్. ఇన్పుట్లో
ఎక్కడైతే రిప్లేస్ చేస్తున్నామో అక్కడ ఉన్నటువంటి బ్లాక్ ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైతే మనం ప్లేస్ చేస్తున్నామో ఆ సరౌండింగ్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఇక్కడ పెట్టి నేను ఎక్కడ వైట్ లెవెల్స్ తీసుకుంటానంటే కుదరదు. ఓకే, ఎక్కడ డీఫోకస్ పెడతానంటే కుదరదు. నియర్ బై వైట్ లెవెల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వైట్ లెవెల్స్ కూడా మనకి కెమెరా నుంచి డిస్టెన్స్ పెరిగే కొద్దీ కూడా వైట్ లెవెల్స్ యొక్క ఇంటెన్సిటీ అండ్ దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, దూరం వెళ్ళి కొద్దీ మారుతూ ఉంటుంది. సో బ్లాక్స్ అని ఇప్పుడు ఇక్కడ హైలైట్స్ షాడోస్ ఇప్పుడు కలర్ అనేది వేరే, ఇప్పుడు హైలైట్స్ అనేది వేరే కలర్ లో ఉన్నా పర్లేదు బ్రో. లేదు లేదు, హైలైట్స్ మనం ఇలా మనం ఇలా డౌన్ చేసుకున్నప్పుడు హైలైట్స్ మనకి ఏ కలర్లో ఉన్నాయి, లైక్ ఈ విధంగా ఉన్నాయి. సో ఇన్ కేస్ మనం ఏదైనా హైలైట్స్ పెట్టినట్లయితే ఇలాగే ఉండాలి, ఈ కలర్లోనే ఉండాలి. ఇది ఏ కలర్లో ఉంది, లైక్ బ్లూ కలర్లో ఉంది. సో ఇదే కైండ్ ఆఫ్ కలర్లో మనకి వైట్ లెవెల్స్ అనేవి రావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, గుడ్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో సంథింగ్ ఏదో యాడ్ చేస్తున్నా, ఒక రింగ్ అనుకుందాం. ఓకే, సాయి మాట్లాడకమ్మా. రింగ్, దాన్ని ఏమంటారు, బో కదా, బో రింగ్. దాన్ని ఏమంటారు, దాన్ని బోవే కదా కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్. ఓకే, నాదంటే జీ పడట్లేదు సరిగ్గా. ఒక పని చేద్దాం, క్రోమ్ అంటే తెలుసా, ఇలాగా ఈ విధంగా ఉంటుంది అనమాట. క్రోమ్ ఇన్ ద సెన్స్ లైక్ గ్లాస్ కైండ్ ఆఫ్ ఉంటుంది అనమాట. కొన్ని వర్డ్స్ తెలిసి ఉండాలన్నమాట. కొన్ని వర్డ్స్ తెలిసి ఉంటే మనకి ఈజీలీ అండర్స్టాండ్ చేసుకోవడానికి బెటర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే క్రోమ్ తీసుకుందాం అనుకున్నాను. సో రైట్లీ అండ్ ఇన్స్పెక్ట్. ఓకే, కొంచెం ఈజీ మెథడ్ అనమాట, మనం దాన్ని పిక్ చేసుకోవడానికి. ఇక్కడ ఉంటుంది మనకి రైట్లీ అండ్ సోర్స్ ప్యానల్ ఇక్కడ వచ్చింది, సారీ, రైట్లీ ఇన్స్పెక్ట్, right click and open new tab, right click and save as. సంథింగ్ ఇది వేరే ఫార్మాట్లో వచ్చింది, పనికిరాదు ఇది, అందుకే స్నిప్పింగ్ టూల్ తీసుకుంటున్నాను. స్నిప్పింగ్ లైక్ దిస్, సేవ్ చేసుకున్నాను. రింగ్. ఓకే, సో ఇప్పుడు నాకు ఇది కావాలి. ఇప్పుడు నేను కీ కూడా చేయలేను దీన్ని, ఎందుకంటే కీ వేసినా కూడా నాకు ఎందుకంటే రాదనమాట. సో ఖచ్చితంగా సచ్చినట్టు ఎందుకు రోట్ వేసుకోవాల్సిందే. ఓకే, కీయర్ చేసినా కూడా రాకపోవచ్చు, ఎందుకంటే పర్లేదు బాగానే వస్తుంది, కానీ కొన్ని హైలైట్స్ మిస్ అయిపోతుంది. ఓకే చూద్దాం, ఎలిమెంట్ కుదరలా, బాగా. సో నేను దీన్ని రోట్ వేసుకుని చేస్తున్నాను. రీఫార్మేట్. మీరు రీఫార్మేటేషన్ వల్ల కట్ అయిపోతాయి, ఇలా ఉందా, రీఫార్మేటేషన్ వల్ల కట్ అయిపోతాయి అనమాట. డోంట్ వరీ. అప్పుడు మీరు తీసేసి నన్ను పెట్టాలి. నన్ను పెట్టి ఇక్కడ ప్రిజర్వ్ బౌండింగ్ బాక్స్ ఆన్ చేసుకుని మీరు బ్లాక్ అవుట్స్ పెట్టుకోండి, వచ్చేస్తుంది మీకు. ఓకే, సో మీరు ఇలాగే చేయాలి ఎప్పుడైనా వేరే వేరే ఫార్మేట్లు చేసేటప్పుడు ఈ విధంగానే చేయాల్సి ఉంటుంది అనమాట. సో వేరే డిఫరెంట్ ఫార్మాట్ మీరు చేసేటప్పుడు నో క్లిప్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న టూల్స్ అనమాట నేర్చుకోవాల్సినవి. ఇవన్నీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ త్రూ యాడ్ అవుతుంది. నేను చెప్తే వచ్చేసేది ఏం కాదు. ఓకే, ఎవరు చెప్పరండి ఇవన్నీ కూడా. మీరు ఎప్పుడైనా జాబ్ చేస్తున్నప్పుడు ఫేస్ చేస్తారు, ఎందుకంటే అందరూ కూడా అన్ని పాయింట్స్ ఎవరు కవర్ చేయలేరు. నేనేనే కాదండి, ఎవరు కూడా అన్ని పాయింట్స్ కవర్ చేయలేరు. ఆ సిచ్యువేషన్ మీరు యాడ్ అయిన ఫేస్ చేసినప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది. ఆ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తారు, ఎలా చేయాలో తెలియదు. అప్పుడు మీకు మీ సీనియర్ మిమ్మల్ని చెప్పడానికి ఉంటుంది అనమాట. అంటే మామూలుగా అంటే ఎవరికి తెలీదు, అన్నీ చెప్పలేరు, మర్చిపోతారనమాట. మోస్ట్లీ నేను ఎట్లా చెప్దాం అనుకుంటున్నానంటే అన్నీ గుర్తుపెట్టుకుని చెప్దాం అనుకుంటున్నాను నేను. చూద్దాం అది నేను ఎంతవరకు సక్సెస్ అవుతాను అనేది. ఓకే, ఇలా ఉంది కదా, దీన్ని నేను కట్ చేసేసాను. సో మనకి ఇంకేం కట్ చేయాలి నెక్స్ట్, దీన్ని మనకు కావాల్సిన మాత్రం కట్ చేయాలంటే ఏమనుకుంటాం, మాస్క్. సో ఇంకేం కావాలి ఇప్పుడు, ఇది తీసేయాలి అంతే కదా, మధ్యలోది. ఇప్పుడు స్టెన్సిల్ చేసుకుంటాం. మనకు కావాల్సిన మాత్రం వద్దనుకుంటే రోట్ వేసుకుని స్టెన్సిల్ చేసుకుంటాం. నేను ఎలా చేస్తున్నాను అనేది పక్కన పెట్టేయండి. ఓకే, ఏం చేస్తున్నాను అనేది మాత్రం చూడండి. ఎలా చేస్తున్న దానికి ఏం చేస్తున్న దానికి చాలా తేడా ఉంటుంది. అంటే
అంటే ఇన్పుట్కి మ్యాచ్ చేయడానికి నేను ఏ విధమైన ఇన్పుట్ని ఏ విధంగా మ్యాచ్ చేస్తాను, ఎలా ఉన్నదాన్ని ఎలా చేస్తున్నాను అది మాత్రమే చూడండి. ఓకే, ఏ టూల్ యూస్ చేశాడు దేనికి, ఇవి ఏం అవసరం లేదు. 100% మీకు నేను ఫుటేజ్ని మ్యాచ్ చేసేటప్పుడు నేనే చెప్తాను. ఓకే, మీరు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది స్టెన్సిల్. ఓకే, ఓవరాల్ యాడ్ ఆన్ ఎడ్జ్ బ్లర్. ఓకే, నౌ దిస్. సో ఇది నేను ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఎక్కడెక్కడో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ యాడ్ చేద్దామంటే నాకు ఏం కావాలి? సో యాడ్ చేశాను కదా, యాడ్ చేసిన తర్వాత ఎక్స్పెక్ట్ దిస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పొజిషన్లో పెట్టడం. ఓకే, సంథింగ్ ఏదో యాడ్ చేశాను అట్లా. ఓకే, ఇక్కడ ఏ డీఫోకస్ ఉందో అదే డీఫోకస్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంతకన్నా ముందు డౌన్ హియర్ అది దీని యొక్క లెవెల్స్ వేరు, దీని యొక్క లెవెల్స్ వేరు. అంటే నేను దీన్ని ఈ లెవెల్స్ తీసుకెళ్ళిపోతాం, కష్టమేం కాదు. ఎలా చేస్తాను పక్కన పెట్టేయండి. ఓకే, దీన్ని ఈ లెవెల్స్కి మనం తీసుకురావాలి. అది అనుకున్నటువంటి టాస్క్ కదా. అది ఆ కలర్కి వచ్చేసింది. నెక్స్ట్ డీఫోకస్ యాడ్ చేస్తాం. సో మనం డౌన్ చేసినప్పుడు రెండు ఒకేసారి కిల్ అవ్వాలి. ఎస్, రెండు ఒకేసారి కిల్ అవుతుంది. ఇంకా ఫుల్గా బ్రైట్నెస్ ఉన్నది, దానికోసం నీడ్ టు ఇంక్రీజ్ యువర్ బ్రైట్నెస్. అర్థమవుతుందండి? మోస్ట్లీ అది ఏ ఇన్ఫర్మేషన్లో ఉందో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకురామని ట్రై చేయాలి ఆల్వేస్. కొంచెం బ్లూ ఎక్కువైనట్టు అనిపిస్తుంది నాకు, కట్ బ్లూ. అది సో మోస్ట్ మనకి ఇలాగే కనబడుతుంది. ఇంకొంచెం ఇంక్రీజ్ యువర్ డీఫోకస్. ఇంకొంచెం కలర్స్ వేరియేషన్ ఉంది, బట్ వీ నీడ్ టు మ్యాచ్ వెరీ క్లోజ్, ఆల్మోస్ట్ క్లోజ్. బట్ రింగ్ యొక్క విడ్త్ ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ రెండింటికి సేమ్ లేదు అనుకోవద్దు. ఇక్కడ రింగ్ యొక్క విడ్త్ తక్కువ, అందుకే దీనికి రింగ్ యొక్క విడ్త్ ఎక్కువ, అందుకే ఇలా కనబడుతుంది అనమాట. సో అది మీరు ఎప్పుడైతే ఇవి చేస్తారో అప్పుడే అది బ్లెండ్ అవుతాయి. చూసారా, ఈ రెండు ఆపేసాను, దిర్ ఇస్ నో బ్లెండ్ అనమాట. అర్థమవుతుందా? ఇవి రెండు చేస్తేనే బ్లెండ్ అవుతుంది. డీఫోకస్ ఆపేస్తాం, ఈ రెండు ఆన్ చేశాను, మ్యాచ్ అవ్వదు. డీఫోకస్ కూడా యాడ్ అవుతేనే మ్యాచ్ అవుతుంది. ఏదైనా అంతేనండి. సో ఏది మ్యాచ్ చేయాలన్నా సరే. ఓకే, మన ప్యూర్ వైట్స్ ప్యూర్ బ్లాక్స్ మ్యాచ్ ఇచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది, ఈ బ్లాక్స్ వైట్స్ అనేవి కూడా. ఓకే, ఇలా కష్టమేం కాదు, ఫోకస్డ్ అంతే. మనం చెక్ చేసుకోవడం, మన జడ్జ్మెంట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. మన జడ్జ్మెంట్ బేస్ చేసుకుని మనం ఇట్లా చేయొచ్చు. చూసారా, రెండు నియర్ వైజ్ ఉన్నాయి మోస్ట్లీ. క్లియర్? ఇంతేనమ్మా. సో మీరేం చేస్తారంటే, మీకు ఆల్రెడీ మీకు కొన్ని ఫుటేజ్ ఇచ్చాను ఇంతకుముందు. ఓకే, దాన్ని జస్ట్ ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్ అబ్జర్వ్ చేయండి, చెక్ చేయండి ఏ ఉన్నాయి ఏంటంటే. నేను ఎలా చేశాను ఏం పట్టించుకోవద్దు. ఓకే, నేను ఎలా చేశాను, మీకు నిజంగా ఒకవేళ నేను ఎలా చేశాను ఏంటి కావాలనుకుంటే కనుక నేను మీకు ఎలాగ మీకు చెప్తాను నేను. ఓకే, మీకు ఎలాగా చెప్తాను, ఆ చెప్పే టైం ఖచ్చితంగా ఉంది. ఈ లోపు మీకు ఎవరు నేర్చుకోవాలనుకుంటే కనుక సో మీరు VFX మెంటర్ అని టైప్ చేసి దీంట్లో సలార్ ఇంకో చూడండి, సలార్ ఇది కొంచెం చేశాను నేను దీంట్లో. ఓకే, ఇది జస్ట్ చూడండి చాలు. ఓకేనా, VFX మెంటర్ సలార్ అని కొడితే ఒక కార్ వీడియో వస్తుంది. దీంట్లో కార్ని యాడ్ చేశాను, ఎలా యాడ్ చేశాను సేమ్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ ఉంటాయి దాంట్లో. జస్ట్ చూడండి, ఈ లోపు మీకు అర్థమవుతుంది ఏం చేస్తే అసలు వెంకీ ఏం చేశాడు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పింది సబ్జెక్ట్ రిలేటెడ్ అనమాట. అది ఎప్పుడైనా అదే ఉంటుంది, మారదు. ఇప్పుడు ఏదైతే టాపిక్ చెప్పానో అదే టాపిక్ కూడా దీంట్లో ఉంటుంది. అర్థమవుతుందా? అదే టాపిక్ కూడా దీంట్లో ఉంటుంది. టాపిక్స్ ఏం మారవు, దీంట్లో కూడా అదే ఉంటుంది టాపిక్స్. దీంట్లో ఫైర్కి వేరే ఉంటుంది మళ్ళీ. దీంట్లోనే మళ్ళీ ఇక్కడ డ్రోన్స్ యాడ్ చేశాను. ఇక్కడ దీన్ని ఏమంటారు, దీన్ని రోబోట్ యాడ్ చేశాను. దానికి కూడా ఇప్పుడు మీకు చెప్పినవే ఉంటాయి, కొత్తవే ఉండవు. ఈ బ్లాక్స్ వైట్స్ డీఫోకస్ గ్రెయిన్సే ఉంటుంది తప్ప వేరే సిచ్యువేషన్ తీసుకొచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ఎప్పటికీ మారదు, టూల్ మారుతూనే ఉంటుంది.
అర్థమవుతుందా? నేను ఇప్పుడు గ్రేడ్తో చేశాను, లేకపోతే కొంచెం కరెక్ట్తో చేయొచ్చు, లేకపోతే వేరే వేరే నోట్తో చేయొచ్చు. బట్ మ్యాచ్ చేసేది మాత్రం బ్లాక్స్ వైట్స్ ఫోకస్ గ్రెయిన్సే. ఓకేనా? ఫస్ట్ మీకు మీ మైండ్లో ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ మీకు బ్రెయిన్లో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది. అర్థమవుతుందా? దయచేసి ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్, రైట్? యా. సో నేను పాసిబిలిటీ ఉంటే ఈవినింగ్ కూడా కనెక్ట్ అవుతాను, పాసిబిలిటీ ఉంటే, డోంట్ వరీ. సో అబ్జర్వ్ చేయండి. ఫుటేజ్ని అబ్జర్వ్ చేయడం అంత ఈజీ ఏం కాదు, ఓకేనా? కానీ ఫోకస్గా చేయండి. మీకు ఒకవేళ మీకు కీయింగ్ చెప్పేసాను అనుకోండి, కీయింగ్ అంతా అయిపోయింది అనుకోండి, మీరు బాగా చేస్తున్నారు కీయింగ్ అనుకోండి, మీకు నాకు తేడా ఏముంటుంది చెప్పండి? నాకు తెలియని విషయం మీకు చెప్పేశాను, ఓకే? ఎగ్జాక్ట్లీ, ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మల్టిపుల్ టైమ్స్ షార్ట్స్ చేయడం వల్ల వస్తుంది, మల్టిపుల్ టైమ్స్ అబ్జర్వ్ చేయడం వల్ల వస్తుంది. మీకు కావాల్సింది ఎక్స్పీరియన్స్ అనమాట. అర్థమవుతుందా? ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈజ్ నాట్ ఏ ఈజీ థింగ్. దానికి ఎటువంటి ఈజీ మెథడ్స్, షార్ట్ కట్స్ ఉండవు. ఇట్స్ విల్ టేక్ టైమ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. దయచేసి అర్థం చేసుకోవడం ట్రై చేయండి, ఓకేనా? అది ఇంపార్టెంట్, అదే ఇంపార్టెంట్. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అంత వాల్యూస్ అనమాట. నేను ఇప్పటికీ మేము ఆఫీస్లో వర్క్ చేస్తాను, స్టిల్ వీఆర్ స్టకింగ్ విత్ ద బ్లాక్స్ అండ్ వైట్స్ అండ్ డీఫోకస్ గ్రెయిన్స్. ఓకే, రెస్పెక్ట్ యువర్ ఇన్పుట్ని రెస్పెక్ట్ చేయడంలో ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాం. ఓకే, మనం ఒకసారి 99% రెస్పెక్టే చేస్తాం. కొన్నిసార్లు మనం ఒక్కొక్కసారి మనం హద్దు దాడతాం. చాలా తక్కువ సమయంలో 100 సార్లు 99 సార్లు మన ఇన్పుట్ని రెస్పెక్ట్ చేస్తాం. జస్ట్ 10% లేదా 1% మాత్రమే ఒకసారి మనం హద్దు దాడుతూ ఉంటాం. అవి తర్వాత చెప్పుకుందాం, ఓకేనా? ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ ఆల్ ద థింగ్స్, ఓకే? ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అంటే అబ్జర్వేషన్ ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? మీకు గుర్తుపెట్టుకోండి, మీరు నిజంగా కంపోజిటర్ అవ్వాలంటే కీయింగ్ నేర్చుకుంటే కంపోజిటర్ అవ్వలేడు. ఒకవేళ అయినా సరే శాలరీ మాత్రం సంపాదించుకుంటాడు అనుకుంటా. ఓకే, మీరు మంచి పొజిషన్లో ఉండాలి, మంచి శాలరీతో పాటు మంచి సాటిస్ఫాక్షన్ ఉండాలనుకుంటే కనుక వర్క్ని నేర్చుకుంటేనే సాటిస్ఫాక్టరీగా ఉంటారు. అంటే సబ్జెక్ట్ నేర్చుకుంటేనే మీరు చేసే వరకు ఒకవేళ మీకు ఇబ్బంది అయినా సరే, డే అండ్ నైట్ స్ట్రెచ్లో అవుతున్నా సరే, అవుట్పుట్ రాలేకపోతున్నా సరే, నేను చేయగలుగుతున్న సంకల్పం ఎప్పుడు ఉంటుందంటే మీరు వర్క్ నేర్చుకున్నప్పుడే ఉంటుంది. ఈ వర్క్ నేర్చుకున్నంత వరకు కూడా మీకు ఫీలింగ్ బోర్ అండ్ బోర్ అండ్ బోర్ అండ్ బోర్ అండ్ బోర్. అర్థమవుతుందా? నిజమండి ఇది యాక్చువల్గా. ఓకే, చాలామంది స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ సఫర్ అవుతుంది దీనివల్లే. నేను కూడా చూస్తాను, నా ప్రీవియస్ కంపెనీలో కానీ అంతకుముందు కంపెనీస్లో కానీ చాలామంది శాలరీ కోసం పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. శాలరీ కోసం పనిచేయడం వల్ల ఏంటంటే అది మీ జీవితం కాదు అసలు నిజంగా చెప్పాలంటే. ఓకే, ఈఎంఐ పెట్టుకోవడం, ఓకే శాలరీ ఎప్పుడు వస్తారా పని చేయడం, 100% దీనివల్ల మీకు యూజ్ ఉండదు అనమాట. వర్క్ని నిజంగా లవ్ చేయండి, అసలు మీకు వర్క్ ప్రెజర్ అనిపించదు. ఒకవేళ ప్రెజర్ పెట్టినా సరే మీ బ్రెయిన్ తీసుకోదనమాట. ఓకే, ట్రై చేయండి ఆ విధంగా. నిజంగా అలా నేర్చుకుంటేనే మీకు వర్క్ వస్తుంది. ఓకే, ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ లాస్ట్ సెషన్ అండ్ టుడే సెషన్? చెప్పండి అన్న. దాంట్లో ఇది కెమెరా ట్రాక్ ఇది రావట్లేదు సార్, చూస్తారన్నా? కెమెరా ట్రాక్ రావట్లేదు. నువ్వు న్యూక్ ఎక్స్ వాడుతున్నావు, న్యూక్ వాడుతున్నావా? న్యూక్ 12.25 అన్న. నువ్వు న్యూక్ ఓపెన్ చేసావు అనుకో, న్యూక్ ఎక్స్ ఓపెన్ చేయాలి. న్యూక్ ఎక్స్ కాకుండా నార్మల్గా న్యూకు సపోజ్ ఇదే ఉందనుకో, ఇది ఓపెన్ చేశాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్. న్యూక్ ఎక్స్లోనే కెమెరా ట్రాక్ పనిచేస్తుంది. న్యూక్ ఎక్స్లోనే 3D. ఇప్పుడు ఇది ఓపెన్ చేశాను అనుకో, నీకు ఏమైనా వస్తుంది న్యూక్ ట్రాక్ ఓపెన్ చేస్తుంటే? అంటే నువ్వేం చేస్తున్నావు అంటే సాయి, నువ్వేం చేస్తున్నావు అంటే కెమెరా ట్రాకర్ అనేది యూజ్ చేసి దేంట్లో న్యూక్లో చేస్తున్నావు. ఇలా బట్టి నువ్వు ఇక్కడ అదిగో, దిస్ ఫంక్షన్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ ఇన్ న్యూక్ ఎక్స్, కరెంట్ లైసెన్స్ నేమ్ ఈజ్ న్యూక్ అని అంటాను. అర్థమవుతుందా? సో నువ్వు న్యూక్ ఎక్స్లో మాత్రమే చేయాలి, న్యూక్లో చేస్తే రాదు. ఓకే, న్యూక్ ఎక్స్ అని టైప్ చేయి. న్యూక్ ఎక్స్ అని టైప్ చేస్తే న్యూక్ ఎక్స్ 13.2 version 5 అదర్ ఎనీ వెర్షన్ 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 13, 14, 15 ఎనీ వెర్షన్స్ ఓన్లీ వర్క్ ఇన్ న్యూక్ ఎక్స్. ఓకే, థ్యాంక్ యూ.